కాకినాడ నగర పరిధిలోని 29 వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు సమర్థంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రత్యేక ఆదేశాల మేరకు తనిఖీలు వేగవంతమయ్యాయి. ఇదే క్రమంలో వసతి గృహాల స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణను నోడల్ అధికారిగా నియమించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి రంగారాయ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆనంద్ నిలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భోజనం సమయానికి చేరుకున్న ఇన్ఛార్జ్ కమిషనర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. వంటశాల, డైనింగ్ హాల్, మంచినీటి ఆర్ఓ ప్లాంట్, బాత్రూంలు, స్టోర్ రూమ్ ఆవరణ పరిశుభ్రత తదితరాలను కూడా పరిశీలించారు. విద్యార్థులకు ట్యూషన్ సదుపాయాల సంగతి కూడా తెలుసుకున్న ఇన్ఛార్జ్ కమిషనర్ కు విద్యార్థులు పవన్ అనే బీటెక్ పూర్తి చేసుకున్న యువకుడు వాలంటరీగా ట్యూషన్ అందిస్తున్నట్లు వివరించారు. అన్ని సౌకర్యాలు సక్రమంగా అందుతున్నట్లు విద్యార్థులు ఇన్ఛార్జ్ కమిషనర్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడలోని 29 వసతి గృహాలన్నింటినీ తనిఖీ చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిఈ ఫణికుమార్, ఏఈ దుర్గా, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వంటశాల హైజీనిక్ ఉన్నదా లేదా, వారు తాగుతున్న నీరు పరిశుభ్రంగా ఉన్నదా లేదా, వారు నివసిస్తున్న గదులు ఏ విధంగా ఉన్నాయి, వారు బాత్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వారు పడుకుంటున్న రూమ్స్కి మరి మస్కిటోస్ రాకుండా యాంటీ మస్కిటోస్ కర్టన్స్ ఉన్నాయి లేవా, మెస్సెస్ ఉన్నాయి లేవని చూడమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము పరిశీలిస్తే ఇది మన ఈ పాఠశాలలో చూసినప్పుడు మనకి లివింగ్ రూమ్స్కి బెడ్స్ ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి దుప్పట్లు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళ పిల్లలు మార్నింగ్ 5 o'clock లేస్తారు, లేచి కాలకృత్యాలు తీసుకుని 6 నుంచి 7 వరకు స్టడీయింగ్ చేసాక మళ్ళీ దే హ్యావ్ టు గో ఫర్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్, మార్నింగ్ ఫుడ్, నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ ఫర్ స్కూల్. అక్కడ మళ్ళీ మిడ్ డే మీల్స్ తీసుకుంటారు. ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ వీళ్ళకి సమ్ స్నాక్స్ ఇస్తామని చెప్పాను. నైట్ భోజనం బై 8 o'clockకి 8:30కి పడుకుంటారు. ఇప్పుడు విశేషం ఏంటంటే ఇక్కడ ఒక టీచర్ ప్రశాంత్ రాజు ఈజ్ అ టీచర్ హూ ఈజ్ వర్కింగ్ వాలంటీర్లీ టు టీచ్ ద చిల్డ్రన్స్. అంటే వాళ్ళకి ఐఎమ్ అప్రిషియేటింగ్, ఎందుకంటే వితౌట్ టేకింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ voluntarily to teach the people, to encourage the people, to motivate the people how to learn, how to prepare the exams అనేది రియల్ అప్రిషియేటింగ్. నాతో పాటు మన అడిషనల్ కమిషనర్ కూడా వచ్చినారు, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వారు వచ్చినారు, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది వచ్చారు, ఇతర అధికారులు కూడా మనకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇట్లా మనకి టౌన్లో 29 హాస్టల్స్ ఉన్నాయి. 29 హాస్టల్ని కూడా ఈ విధంగా మేము పరిశీలించి కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది.